హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. కొత్త నోటిఫికేషన్ ఒకటి రావడం జరిగింది. ఇది వచ్చేసి మనకు చూసుకున్నట్టయితే కోర్ట్ ఆఫ్ ది పిఆర్ఎల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ జడ్జి మహబూబ్ నగర్ నుండి నోటిఫికేషన్ ఒకటి రావడం జరిగింది. ఇది వచ్చేసి మనకు చూసుకున్నట్టయితే నోటిఫికేషన్ డేటు 23/10/2025 రోజున రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ అప్లికేషన్ ఇన్వైటెడ్ అప్ టు అప్లికేషన్ ఎప్పటి వరకు మనం సబ్మిట్ చేసుకోవచ్చు. ఇక్కడ డేట్ ఇచ్చారు వీళ్ళు 13th November 2025 లోపు మనం ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. ఇక్కడ జాబ్ టైప్, నేమ్ ఆఫ్ ది పోస్ట్ గురించి మనం చూసుకున్నట్టయితే నేమ్ ఆఫ్ ది పోస్ట్ ఆఫీస్ సబార్డినేట్ అని ఉందండి. నెంబర్ ఆఫ్ పోస్ట్ ఒక వేకెన్సీ మాత్రమే ఉంది దీంట్లో. ఓకేనా. ఇంకోటి జాబ్ సాలరీ వచ్చేసి మనకు కాంట్రాక్ట్ బేస్లో వీళ్ళు రెమ్యునేషన్ ఇస్తారు. ఓకేనా. కండిషన్ ఫర్ ద రిటైర్డ్ ఎంప్లాయీస్ అని ఒక ఫస్ట్ పాయింట్ ఇచ్చారు. పాయింట్ ఏ, ఇక్కడ రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. కండిషన్ ఫర్ ద రిటైర్డ్ ఎంప్లాయీస్ అని కింద 1 2 3 4 5 6 పాయింట్స్ ఇవ్వడం అనేది జరిగింది. ఓకేనా. సెకండ్ పాయింట్కి వచ్చేస్తే బి వచ్చేసి మనకి ఇక్కడ బి పాయింట్ చూసుకున్నట్టయితే క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్ అండ్ అదర్ కండిషన్ ఫర్ అదర్ దాన్ రిటైర్డ్ పర్సన్. అంటే ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవడానికి వీళ్ళు ఇక్కడ ఆ క్వాలిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. క్వాలిఫికేషన్స్ ప్రిస్క్రైబ్డ్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, బాక్స్లో వీరు ఇచ్చారు. మస్ట్ హ్యావ్ పాస్డ్ ఎనీ ఎగ్జామ్ బిట్వీన్ 7th to 10th క్లాస్ ఆర్ ఇట్స్ ఈక్వాలెంట్ ఎగ్జామినేషన్ బట్ ద క్యాండిడేట్ హ్యావింగ్ higher qualification than 10th class will not be considered as eligible. ఓకేనా. అంటే 7th to 10th క్లాస్ కంపల్సరీ ఇక్కడ ఉండాలి అర్హత. ఓకేనా. అప్లై చేసుకోవడానికి ఇక్కడ వచ్చేసి ఏజ్ లిమిట్ కూడా ఇచ్చారు చూడండి. మస్ట్ హ్యావ్ కంప్లీటెడ్ ద ఏజ్ ఆఫ్ 18 years అండ్ మస్ట్ నాట్ హ్యావ్ కంప్లీటెడ్ 34 years ఏజ్ యాజ్ ఆన్ 1st July 2025 వరకు మనకు 34 years అనేది కంపల్సరీ ఉండాలి. ఓకేనా. ఇంకోటి ఇక్కడ కింద చూసుకున్నట్టయితే కాపీస్ ఆఫ్ డాక్యుమెంట్స్ టు బి ఇంక్లూజ్డ్ ఇన్ ద అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు. ఆ ఫామ్ నింపేసినాక మనం ఏవైతే కాపీస్ అటాచ్ చేయాలో ఇక్కడ కింద ఇచ్చారు 1 by 1. ఓకేనా. ఇక్కడ చూడండి 1 2 3 4 1 to 7 పాయింట్స్ వీళ్ళు ఇచ్చారు ఏమేమి దానికి అటాచ్ చేయాలి. ఆ ఫస్ట్ పాయింట్ చూసుకున్నట్టయితే సర్టిఫికేట్ ఆఫ్ అకాడమిక్ అండ్ టెక్నికల్ క్వాలిఫికేషన్ సచ్ యాజ్ మార్క్స్ లిస్ట్ పాస్ సర్టిఫికేట్. ఇక్కడ పైన మెన్షన్ చేశారుగా 7th to 10th క్వాలిఫికేషన్ కంపల్సరీ, దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ మార్క్స్ లిస్ట్ కంపల్సరీ అప్లికేషన్తో పాటు అటాచ్ చేయాలి. సెకండ్ పాయింట్ చూసుకున్నట్టయితే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉండాలి. థర్డ్ పాయింట్ చూసుకున్నట్టయితే కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇన్ కేస్ ఆఫ్ SC ST BC క్యాండిడేట్స్ ఉంటే ఆ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఉండాలి. ఓకేనా. ఫోర్త్ పాయింట్ చూసుకున్నట్టే ఇఫ్ డైరెక్ట్లీ స్టడీడ్ 7th క్లాస్ యాజ్ ప్రైవేట్ క్యాండిడేట్ దే హ్యావ్ టు సబ్మిట్ రెసిడెంట్ సర్టిఫికేట్ ఫ్రమ్ ద తహసీల్దార్ ఫర్ 4 years అండ్ ప్రిసైడింగ్ ద ఇయర్ ఆఫ్ పాసింగ్ 7th క్లాస్. ఎవరైతే డైరెక్ట్ స్టడీ చేస్తారో 7th క్లాస్ ప్రైవేట్ క్యాండిడేట్ ఉంటారో వాళ్ళకు రెసిడెన్స్ సర్టిఫికేట్ ఫ్రమ్ తహసీల్దార్ నుండి తీసుకొని మనము దీనికి అప్లై చేసుకునేటప్పుడు అప్లికేషన్ ఫామ్తో ఫిల్ చేయాలి. అది కూడా ఓకేనా. అది కూడా అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఎంప్లాయ్మెంట్ కార్డ్ రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా ఇక్కడ కార్డు కూడా అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సెల్ఫ్ అడ్రస్డ్ రిజిస్టర్డ్ పోస్టల్ కవర్ డ్యూలీ అఫిక్స్డ్ విత్ పోస్టల్ స్టాంప్ అండ్ అక్నాలెడ్జ్మెంట్తో పాటు ఇవ్వాల్సి ఉంటుందండి. 2 passport size ఫొటోస్ కావాలి దీనికి. ఓకేనా. టర్మ్స్ అండ్ కండిషన్ ఇక్కడ ఇచ్చారు. దానికి అప్లికేషన్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకున్నాక మనం దాని ప్రకారం టర్మ్స్ అండ్ కండిషన్ చూసుకొని జాగ్రత్తగా అప్లై చేసుకోవచ్చు ఈ పొజిషన్కి. ఓకేనా. ఇక్కడ కిందికి వచ్చేసినట్టయితే వీళ్ళు అప్లికేషన్ ఫామ్ కూడా ఇచ్చారు ఇక్కడ. ఈ అప్లికేషన్ ఫామ్ని ఒకవేళ చూసుకున్నట్టయితే మనము ఫస్ట్ టు 12th పాయింట్ వరకు ఉన్నాయి. ఈ 1 by 1 నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ రాయాలా, ఫాదర్స్ నేమ్ రాయాలా, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్ అండ్ కరెస్పాండెన్స్, పర్మనెంట్ అడ్రస్ రాయాలి. ఇక్కడ ఇఫ్ ఎనీ కేటగిరీ ఉంటే కమ్యూనిటీ SC ST కానీ ఏమైనా ఉంటే ఇక్కడ ఏదైతే
ఉంటారో అవి ఇక్కడ రాసేయాలా. ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ కార్డ్ నంబర్ డేట్ ఉంటుంది కదా, ఇక్కడ మెన్షన్ చేయాలా. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, టెక్నికల్ క్వాలిఫికేషన్ ఏమైనా ఉంటే ఇక్కడ మెన్షన్ చేయాలా. ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే ఇక్కడ మెన్షన్ చేయాలా. లోకల్ అండ్ నాన్ లోకల్ అనేది మెన్షన్ చేయాలా. లిస్ట్ ఆఫ్ సర్టిఫికేట్ ఇంక్లూజ్డ్ ఓన్లీ అటాచ్డ్ కాపీస్ షుడ్ బి ఇంక్లూడ్. ఓకేనా. లిస్ట్ ఆఫ్ సర్టిఫికేట్ అయితే మనం ఇంక్లూడ్ చేస్తాము అవన్నీ మాత్రం అటాచ్డ్ ఉండాలి. ఓకేనా. ఇక్కడ వచ్చేసి సిగ్నేచర్ ఆఫ్ ద అప్లికెంట్. ఇక్కడ వచ్చేసి మనకు లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో విత్ గెజిటెడ్ ఆఫీసర్ సిగ్నేచర్తో పాటు మనం పేస్ట్ చేయాలి. ఓకేనండి. ఈ పోస్ట్ వచ్చేసి ఆఫీస్ సబార్డినేట్. ఓకేనా. ఓకే, థ్యాంక్ యూ. ఈ నోటిఫికేషన్ శ్రద్ధగా చదువుకొని ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో అవి నోటిఫికేషన్ జాగ్రత్తగా చదువుకొని అప్లై చేసుకోవచ్చు. ఓకే. ప్లీజ్ మరిన్ని నోటిఫికేషన్ కొరకు, మరిన్ని వీడియోస్ జాబ్ వీడియోస్ కొరకు ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీకు ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.